ఇందాక నుంచి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మా గురువర్యులు అంటున్నారు. మరి నాకు కూడా గురువుగా ఈరోజు నుంచి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ప్రతిసారి వెనక నుంచి నన్ను వెంట నుండి నడిపిస్తున్నారు. అండ్ వారెవరో కాదు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఈరోజు జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్కు కర్మకర్త క్రియ చైర్మన్ తమ్ముడు దశరథ్ రాయ్ గారు, వారి సతీమణి సోదరిమణి శ్రీమతి శారద గారు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను ఉదయం ఫోన్ చేస్తే నేను ఒక అర్ధగంట సేపు ఉండిపోతా, నాకు వేరే కార్యక్రమం ఉంది, నన్ను 11:30కు వదిలిపెట్టాలని చెప్పి మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆలస్యమైనప్పటికీ కూడా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు, ఈ కడతాల్లో జరిగేటువంటి ఈ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చూసిన తర్వాత ఆమె మిగతా కార్యక్రమాలు మొత్తం కూడా పోస్ట్పోన్ చేసుకున్నది. అంటే ఎంత గొప్ప మనసు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మరొక ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సోదరుడు గోలి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన గిడ్డంగుల శాఖ మాజీ అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి రజనీ సాయిచంద్ గారు. సాయిచంద్ ఎంత నాకు ప్రాణం అంటే, నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్సీకి సాయిచంద్ పేరు డిక్లేర్ అయిపోయింది. నేనేమో గోలి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ ఇవ్వాలి, సాయిచంద్కి అక్కడ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తోడు కొట్లాడినా, కేటీఆర్ తోడు కొట్లాడినా, హరీష్ రావు తోడు కొట్లాడినా. ఆ పార్లమెంట్కి ఏమో సాయిచంద్ వస్తాడు, ఈ పార్లమెంట్కి ఏమో గోలి శ్రీనివాసరెడ్డి వస్తాడు. 2 ఎమ్మెల్సీలు ఒక్కొక్క పార్లమెంటుకు 2 ఎమ్మెల్సీ ఇవ్వాలని కొట్లాడినాం. కానీ దురదృష్టం ఏంటంటే సాయిచంద్ పేరు ప్రకటించారు, వార్తల్లో వచ్చింది, పేపర్లు వచ్చింది, టీవీలలో వచ్చింది, తెల్లారి మారిపోయింది. మళ్ళీ ఒక్కటే పార్లమెంట్లో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కోటి, కల్వకుర్తి కోటి ఎమ్మెల్సీ కేటాయించబడ్డది. అన్యాయం జరిగిపోయింది వాస్తవంగా. ఆ రోజు సాయిచంద్ సీనరగుడు నా ఎంబడి, నేను హరీష్ రావు, సాయిచంద్ అందరం కూడా పెద్ద కొట్లాట పెట్టుకొని, సాయిచంద్ ఏమంటాడు, అన్నా నాకు అవమానం జరుగుతుంది, నాకు ఇది రావాలి, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను బతికే లాభమని చెప్పి చాలా బాధపడ్డాడు. మేమే బండ్లో కూర్చొని పెట్టుకొని మొత్తం హైదరాబాద్ తిరిగి మళ్ళీ మేము కేసీఆర్తో మాట్లాడతాం, మీకు ఏదన్నా తప్పకుండా న్యాయం చేపిస్తామని చెప్పి ఆ విధంగా చాలా ప్రయత్నం చేసినాం వాస్తవంగా. అప్పుడు గిడ్డంగుల శాఖ సాయిచంద్ కేటాయించారు. దురదృష్టం ఏంటంటే మన మిత్రుడు, మన కుటుంబ సభ్యుడు, మన ఆత్మీయుడు, మన మధ్య లేడు. మరి సాయిచంద్ సతీమణి గారికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి ఆమెకు గిడ్డంగుల శాఖ చైర్మన్గా ప్రకటించినందుకు మళ్ళొకసారి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన తలకొండపల్లి జడ్పీటీసీ, మన మిషన్ భగీరథ మాజీ చైర్మన్ సోదరుడు ఉప్పల వెంకటేష్, అదేవిధంగా మన కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ అన్న కృష్ణారెడ్డి గారి తనయుడు సోదరుడు ఎడుమ సత్యం గారు, కడతాల్ గ్రామ సర్పంచు సోదరుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఆమనగల్ పార్టీ అధ్యక్షుడు అర్జున్ రావు గారు, మన వెల్దండ జడ్పీటీసీ గౌరవ సభ్యురాలు శ్రీమతి విస్తారెడ్డి గారు, ఆమనగల్ జడ్పీటీసీ సభ్యురాలు
సోదరిమణి శ్రీమతి అనురాధ డాక్టర్ పత్యనాయక్ గారు, పెద్దలు రామరెడ్డి గారు, లాలయ్య గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ నాయక్ గారు, గోపాల్ గారు, మన పిఎస్సి చైర్మన్ గంప వెంకటేష్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, సోదరుడు స్వామి ఆనంద్ గారు, రమేష్ రెడ్డి గారు, వెంకటయ్య గౌడ్ గారు, ఇంకా ఎవరైనా మర్చిపోతే సాటుకు తిట్టకండి, ఇక్కడనే ముఖం మీద తిట్టండి. అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, వార్డు సభ్యులకు కానీ, లచ్చిరామ్ గొప్ప లీడర్. ఎందుకంటే వాళ్ళ మామ బక్కేనాయక్ అంటే ఇలా గిరిజనులకు రిజర్వేషన్ వచ్చిందంటే ఆ రోజు వాల్యనాయకు బక్కేనాయక్ కొట్లాడి ఢిల్లీ వెళ్ళి ఇలా గిరిజనులకు రిజర్వేషన్ తీసుకొచ్చిన బక్కేనాయక్ గారు స్వయంగా అల్లుడు. మళ్ళీ లచ్చిరామ్ నాయక్ గారికి కోపం వస్తే మాత్రం ఆగడు. దేశాంతరం బామ్మాడితే అంటాడు, కానీ కోపం వస్తే దేశాంతరం కూడా తిడతాడు, నన్ను కూడా తిడతాడు, నిజం మాట్లాడతాడు లచ్చిరామ్ నాయక్ గారు. వారితో పాటు వచ్చినటువంటి కోపం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, పని కూడా గట్టిగా చేస్తాడు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా మన నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీకందరు కూడా మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్య విషయం ఏంటంటే రాధాకృష్ణ చనిపోయి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరుగుతుంది. దురదృష్టం, మన గంప వెంకటేష్ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. రాధాకృష్ణ ఇలాంటి విద్యార్థి, క్రికెట్లో ఎంత నైపుణ్యం ఉంది, బెంగళూరు సెలక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడున్న లక్ష్మణ్ గారు కూడా రాధాకృష్ణకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఐపీఎల్లో ఇక్కడ కూడా చాలాసార్లు దేశాత్తు నాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మా పిల్లగాన్ని క్రికెట్లో ఐపీఎల్లో సెలెక్ట్ చేపిస్తామని చెప్పి ఆ విధంగా చాలా ప్రయత్నం చేసిండు. ఇద్దరి కొడుకుల కొరకు వారిని ఉన్నత విద్యావంతులు చేయాలని చెప్పి సర్వస్వం దారపోసిండు. ఎక్కడో హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ రెంట్కి తీసుకొని కూడా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఆ ఇద్దరి పిల్లలను వేసి చదివించడం జరిగింది. మంచి ప్రయోజకులు చేయాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి, మా పిల్లలకు పేరు రావాలి, ఇక్కడ జన్మభూమికి పేరు తీసుకురావాలి, కలవకృతికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో. అయితే మన చేతుల మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మనం నిమిత్త మాత్రులం. ఒక్కోసారి ప్రయత్నాలు ఫలించవచ్చు, ఒక్కోసారి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే నేను ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి కండోలెన్స్ చెప్పాలన్నప్పుడు ముఖ్యమంత్రి చెప్తాడు, ప్రతిపక్ష నాయకుడు చెప్తాడు, మంత్రులు చెప్తారు, ఎమ్మెల్యేలు చెప్తారు. స్పీకర్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నాకు చంద్రబాబు మాట్లాడిన తర్వాత నాకు స్పీకర్ అవకాశం ఇవ్వడం జరిగింది. సబితక్క కూడా అవసరం ఉన్నదనుకుంటా, నువ్వు మాట్లాడలేదు, ఏడ్చుకుంటూ కూర్చుంది ఆమె మాట్లాడలేదు. ఎమ్మెల్యేలుగా నాకు స్పీకర్ అవకాశం ఇచ్చిండు. నేను మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి మరణానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆ విధంగా కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి మాట్లాడుతూ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పిన నేను, జాతస్యై ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే పరిహారార్థే నత్వం శోచితు మర్వసి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక భగవద్గీత సందేశాన్ని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మనకు భూమి పుట్టినప్పటి నుంచి ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు, ఎంతోమంది రాజులు పరిపాలించారు, ఎంతోమంది సామంతులు పరిపాలించారు.
భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓట్ల ద్వారా ప్రజాప్రతినిధులు వచ్చారు, ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్ర క్యాబినెట్ వచ్చింది, పార్లమెంట్ సభ్యులు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు, శాసనసభ్యులు, ఈ విధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అనేక రకాల పదవులు వచ్చాయి. అనేక రకాల పదవులు వచ్చినప్పుడు కూడా, ఎంత గొప్పవారమైనప్పుడు కూడా లాస్ట్కు జాతస్యై ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే పరిహారార్థే నత్వము శోచితు మర్వసి. అంటే జీవులు పుట్టడము తథ్యము, జీవులు మరణించడం కూడా తథ్యము. ఈ భూమిపైన కానీ ఆకాశంలో కానీ జలములో కానీ ఉన్నటువంటి జీవుల సంఖ్య 84 లక్షల రకాలు. ఈ 84 లక్షల రకాల జీవులకు జననము శాశ్వతం, మరణం కూడా శాశ్వతమే. మరణించిన తర్వాత మళ్ళీ జన్మించడం కూడా శాశ్వతమే. మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల ఆ విధంగా మళ్ళీ జన్మ రావడము, ఆ జన్మ కూడా మంచి జన్మ రావడము, అది కూడా శాశ్వతమని నేను అసెంబ్లీలో చెప్పినటువంటి అంశం అని. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిండు. కొంతమంది కడుపులో పోతారు, కొంతమంది బయటకు వచ్చినాక పోతారు, కొంతమంది 10 సంవత్సరాలకు పోవచ్చు, కొంతమంది 100 సంవత్సరాలకు పోవచ్చు, అనేక రకాల కారణాల చేతి యాక్సిడెంట్ కావచ్చు. ఇది ఎప్పటికి కూడా శాశ్వతం కాదు, అశాశ్వతము. ఈ జన్మనే అశాశ్వతం కాబట్టి జన్మ ఉన్నప్పుడే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మనము ఏదైతే జన్మించామో ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవ చేసి అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులాలు ఎలాంటి అభివృద్ధికి నోసుకోక, ఎలాంటి ఇలా సంక్షేమానికి నోసుకోక, ఎవరైతే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారో అలాంటి వాళ్ళను మనం అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చినప్పుడే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, ఆ విధంగా ఈ సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొని చేస్తే ఆ జన్మకు సార్థకము ఏర్పడుతుందని చెప్పి నేను అసెంబ్లీలో చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో కొడితే అసెంబ్లీలో మాట్లాడిన అంశం మొత్తం కూడా వస్తుంది. కాబట్టి రాధాకృష్ణ చనిపోయిండు, అది తల్లిదండ్రులకు జీవితకాలం కూడా అది బాధాకరం, వాస్తవం. ఆ కొడుకును మర్చిపోలేక కొడుకు పేరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నిత్యం ఆ ట్రస్ట్ ద్వారా అన్నదానం చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు అనేక రకాల సేవా కార్యక్రమాలు చనిపోయినటువంటి వారికి పండుగైనా, పబ్బమైనా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా అనేక సమస్యలతోటి, ఇబ్బందులతోటి బాధపడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సేవలు అందించడము నిజంగా రాధాకృష్ణ గారు చనిపోలేదు, ఆయన శాశ్వతంగా అమరుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శారద గారి, దశరథ్ నాయక్ గారి ధన్యజీవులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వెంకటేష్ మాట్లాడుతూ చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి చాలామంది నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు, కేసీఆర్ నాయకత్వంలో మన పార్టీ తరఫున ఎన్నికైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఈ నాయకత్వం చిన్న సన్న నాయకత్వం కాదు, కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి నాయకత్వం. నిన్న ఒక పేపర్లో చూసినాం, ఈయన మనకు సగటు మొత్తం కూడా ఒకవేళ రెండవసారి మన ప్రభుత్వం వచ్చినట్టుంటే సగటు ఆదాయము 3,50,000 అయ్యేది ఒక వ్యక్తికి అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. నిన్న పెద్ద ఆర్టికల్ వచ్చింది. అదే స్ఫూర్తితోటి మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతి కానీ, అక్రమాలు కానీ, అందరూ సమాజమే దేవాలయము, పేదలే దేవుళ్ళు. ఆ విధంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ విధంగా సోదర భావంతో ఒక తల్లికి జన్మించిన బిడ్డల మాదిరిగా మనం అందరం కలిసికట్టుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని నిజంగా చాలా మనం అందరం కూడా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇప్పుడే మా రజని మాట్లాడుతూ చెప్పింది కల్వకుర్తి కన్న తల్లి లాంటిదని. నిజమే, రజని కల్వకుర్తి కన్న తల్లి లాంటిదే. మా నాయకుడు ఎవరు తీసుకో, కిష్టాడు అన్న కాడికి వెళ్ళి తీసుకో, మొత్తం కూడా ఎక్కడ కూడా కల్వకుర్తిలో ఎంట్రీగా మొన్న కూడా ఎక్కడ కూడా అవినీతి జరగదు. ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి ఒక మంచి సద్గుణం, మంచి భావం ప్రతి ఒక్కరిలో ఉంది. ఏ మండలం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా, మండల స్థాయిలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మన వాళ్ళు తీసుకుంటున్నారు. ఉప్పల వెంకటేష్ తీసుకుంటుండు, దశరథ్ నాయక్ తీసుకుంటుండు. ఎక్కడికక్కడ ఎవరు ఎక్కడ ఆపద వచ్చినా, ఒక సావైనా అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో ఉన్నా రాకున్నా పోయి వాళ్ళకి 5, 10, 10 ఇచ్చి ఓదార్చేటువంటి గుణం, నిజంగా ఒక పెళ్లి చేసుకున్నా, పేరంట చేసుకున్నా ఆపదలో ఉన్నటువంటి వారికి ఆదుకున్నటువంటి గుణం మన కల్వకుర్తి నాయకత్వానికి ఉంది. ఆ కల్వకుర్తి నాయకత్వాన్ని మించిన నాయకత్వం భారతదేశంలో లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఒకసారి ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే, అయ్యా తెలుగుదేశం పార్టీని సృష్టికర్త, తెలుగుదేశం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారిని కల్వకుర్తిలో ఎట్లా ఓడించారని చెప్పి ఒక ఆయన అడిగిండు ఆడ మీటింగ్లో మాట్లాడుతూ. అంటే ఎన్టీ రామారావు మీద ఒక అపోహ, ఒక అపవాదు సృష్టించారు ఈ ప్రాంతంలో. ఏం చేశారు? ఎన్టీ రామారావు అంటే తన చెప్పును నిలబెడితే కల్వకుర్తి ఓటర్లు ఓట్లేసి గెలిపిస్తారు అన్నాడు ఎన్టీ రామారావు. అన్నాడు ఎన్టీ రామారావు? అనలేదు. ఆ విధంగా సృష్టించి ఆ రోజు ప్రజల్లో ఒక అపోహ కల్పించి ఎన్టీ రామారావును ఓడించారంటే ప్రజలు చిన్నచంద్రులు గారు చాలా తెలివైన వాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నేను చెప్పిన సమావేశంలో అవర్ కల్వకుర్తి ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మోస్ట్ పెక్యులర్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా అని చెప్పాను ఏడా ఢిల్లీలో. మోస్ట్ పెక్యులర్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. ఇక్కడ నువ్వు నేనే మునగాన్ని, నేనే సుపీరియరు, మీరంతా బాండెడ్ లేబరు అని మదమెక్కి కళ్ళు కానకుండా మాట్లాడితే మదాన్ని దిస్తారు, నీ బలుపుని దిస్తారు, మళ్ళీ ఇంటికి పంపిస్తారు. వాస్తవం ఇది, వాస్తవం. మా లక్ష్మీనరసింహారెడ్డి చెప్పిండు. నేను ఎప్పుడు చెప్తాను, మా వెంకటేష్ ఎప్పుడు చెప్తాడు, అన్నా దేవుడు నీకు ఎంత సహనం ఇచ్చిండే, ఎంత ఓపిక ఇచ్చిండే, మేమైతే తట్టుకోలేం. మా విస్తారెడ్డి కూడా చెప్తుంది ఎప్పుడు, తట్టుకోలేం. మా సత్యం కూడా చెప్తాడు. అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి ఏదైతే వాతావరణం, మన సంస్కారం ఏ విధంగా, మన తల్లిదండ్రులు, మన పెద్దలు ఏ విధంగా, మన స్నేహితులు, ఈ సమాజము, మన చుట్టుపక్కల వాళ్ళు. నేను ఎక్కడ చదివే? కడతాలే చదివినా, కడతాల ఎస్ఎస్సి వరకు చదివినా, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి ఉస్మానియా యూనివర్సిటీ చదివినా. అంటే ఈ సమాజంలో అందరూ కూడా మనం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఇతరులను ప్రేమించాలి, ఇతరులు గౌరవించాలి. గౌరవించినప్పుడే వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు. మనం ఏదో తొండి మండలు మాట్లాడి ఓ తిట్టు తిట్టామనుకో, వాడు ఊకుంటాడా సాయిలు? ఊకోడు, వాడు కూడా తిడతాడు. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు హెల్త్ క్యాంప్స్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కుమారులు డాక్టర్సే. మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఏ హాస్పిటల్ నుంచి, అది కామినేని హాస్పిటల్ నుంచి కొన్ని హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మన జీవితం శాశ్వతం కాదు, మన రాజకీయం శాశ్వతం కాదు, మన ఇప్పుడున్నటువంటి స్థానం కూడా శాశ్వతం కాదు. రేపటి దానికి రూపం లేదు. రాజకీయాలు ఏ విధంగా మారుతుంటాయి, రాజకీయాల్లో ఏ విధంగా చట్టాలు వస్తాయి. ఇలా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఆలోచించి ఒక చట్టాలు ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే 33% మహిళల కొరకు పార్లమెంట్లో కానీ చట్టసభలో కానీ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు 2026లో ఎక్కడెక్కడ మహిళల జనాభా ఉందో తీసి మహిళలకు కూడా 33% పార్లమెంటులో, అసెంబ్లీలో, చట్టసభలో రాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి, ఇంకా అంతకన్నా ఎక్కువనే పెరుగుతున్నాయి. నాకు మొన్న వచ్చిన సమాచారం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 28 ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో
అవి 50 స్థానాల వరకు పెరగబోతున్నాయి. 50 స్థానాల వరకు పెరగబోతున్నాయి. మన ప్రాంతంలో కూడా 2 స్థానాలు పెరగబోతున్నాయి. మన నాగరికల్లో మహబూబ్నగర్లో పెరగబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి 543 పార్లమెంట్ స్థానాలను 700కు పెంచడం జరుగుతుంది. దాంతోపాటు జమిలీ ఎలక్షన్స్, ప్రభుత్వానికి దుబారా ఖర్చు లేకుండా అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. ఎమ్మెల్యేకు ఓటేయాలి, పార్లమెంట్ మెంబర్కు ఓటేయాలి. ఆ జమిలీ ఎలక్షన్ల ఎక్సర్సైజ్ కూడా జరగబోతుంది. కాబట్టి మనం ఎవ్వరం కూడా మనస్పర్ధలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా ఈ వేదికపై ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా ఆ విధంగా అందరూ కలిసికట్టుగా, సంఘటితంగా, సమన్వయంగా ముందుకు పోతే మన కేసీఆర్ గారు గతంలో ప్రవేశపెట్టిన 10 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదేవిధంగా బోనస్, అదేవిధంగా పెన్షన్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF, LOCలు ఏ విధంగా అయితే కేసీఆర్ నాయకత్వం ఇవ్వడం జరిగిందో మనం అందరం కూడా కలిసికట్టుగా తాలూకా మొత్తం చేస్తే రేపు భవిష్యత్తులో ఏదొచ్చినా మన నాయకత్వమే గెలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఏదున్నా మనసు విప్పి మాట్లాడుకుందాం, అందరూ కలిసికట్టుగా కూర్చుందాం. ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చినా తప్పకుండా అవకాశాన్ని వాళ్ళకి కల్పిద్దాం. కల్పించి చాలా పటిష్టంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా ట్రస్టులు కూడా బాగా పనిచేయడానికి వేదిక పైన ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సంపూర్ణంగా సహకరిస్తే పేద ప్రజలకు, నేను ఇప్పుడే చెప్పిన, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఆ భావనతోటి ఎవరైతే పనిచేస్తారో తప్పకుండా దేవుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు, మనకు కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను ఈరోజు మరి ఈ కార్యక్రమం దేశాత్ నాయకు నాకు కూడా ఫోన్ చేసిండు, మా ఇంటికి కూడా వచ్చాడు. కానీ ఇంట్లో లేకుండా నేను అన్నీ పిల్లున్నాయి. వెంకటేష్ దగ్గర కూడా నేను రాత్రి మనవని బర్త్డేకి పోదా అనుకున్నా, కానీ ఆ కలకొండలే మాకు 2 చేశారు. ఇక మళ్ళీ వచ్చి మీరు వండుకున్న ఏళ్ళు లేపాలని చెప్పి నేను రాలేదు, వాస్తవంగా ఫోన్ కూడా చేయలేదు. 2 గంటలు ఆనే అయింది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. 2003 సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖు నేను ఎమ్మెల్యేగా మాడుగుల మండలంలో ఒక 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసి, నోముల పండుగ ఉంది, దీపావళి పండుగ ఉంది, హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో నర్సాయపల్లి, కొలుకులపల్లి మధ్యలో 4 నక్సలైట్లు AK-47 తుపాకులతోటి నా మీద 59 రౌండ్ల కాల్పులు జరిపారు. దేవుడు గొప్పవాడు కాబట్టి, గాడ్ గ్రేస్, దేవుని దీవెనలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి, మనం చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, అందరి దీవెనల వల్ల 59 రౌండ్ల కాల్పులు నా మీద జరిపినప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల బతికి బయటపడి ఈరోజు మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి వచ్చినటువంటి మానవ జీవనం సద్వినియోగం చేసుకోవాలి. మన శక్తిని, మన యుక్తిని, మన తెలివితేటలు మొత్తం కూడా సమాజం కొరకు ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగించి సమాజంలో ఎక్కడ కూడా ఈరోజు సమస్య లేకుండా చేసి ప్రతి ఒక్కరు కూడా మనతో సమాన స్థాయికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసినప్పుడే తప్పకుండా దేవుడిచ్చినటువంటి జన్మ సార్థకం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పుడు మా రజని చెప్పినట్టుగా మన వాళ్లకు చాలామందికి మన ప్రభుత్వం పోయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి తప్పకుండా మనం కలిసికట్టుగా సంఘటితంగా పోరాటం చేద్దాం. తప్పకుండా ఈరోజు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. తప్పకుండా మన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రజల కొరకు రాజకీయం చేద్దాం. రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే సేవాభావం, రాజకీయం అంటే దేవుడిచ్చినట్టు వరం. కాబట్టి ఈ వరాన్ని, సేవాభావాన్ని ప్రజల కొరకు ఉపయోగించి తప్పకుండా అందరిని ఆదరించి గౌరవించి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. మనకు సాగునీటి ప్రాజెక్టులు రావడానికి కూడా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కూడా మనం చేపట్టాలి. వచ్చే నెలలో తప్పకుండా దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ విధంగా పాలమూరు రంగారెడ్డి
రికార్డు వస్తే మన ప్రాంతానికి మొత్తం కూడా నీరు వస్తాయి. 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం కల్పించినటువంటి దశరథ్ నాయక్ గారికి, వారి సతీమణి శ్రీమతి శారద గారికి, అదేవిధంగా రాధాకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు